మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. మనకి ఈ ఏప్రిల్ 19వ తారీఖున అక్షయ తృతీయ రోజున అరుదైన అక్షయ యోగం అనేది ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఏంటంటే 4 రాసుల వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది. ఆ రాసులు ఏంటి, ఏ రాసుల వారికి కలిసి వస్తుంది అనే విషయాలు ఒకసారి క్లుప్తంగా తెలుస్తుంది. ఇక మన జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే వచ్చే కొన్ని అరుదైన క్షణాలు ఉంటాయి చూసారా, అవి మనం తలుపు తట్టినప్పుడే అప్పటికప్పుడు మనం పడిన కష్టాలు ఒక్కసారిగా మాయమైపోతాయి. అంటే తెరలు తొలగినట్టు అనమాట. ఎదురు చూపులకి అర్థం దొరుకుతుంది అక్కడ. ఈ వీడియో సరిగ్గా అలాంటి అద్భుతమైన అత్యంత అరుదైన విషయం గురించి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక తెలియని ఉత్సాహము, ఒక కొత్త ఆశ ఉప్పొంగటం కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం సామాన్యమైనదేం కాదు. దశాబ్దాల తర్వాత ఆకాశంలో గ్రహాలు తెలిసిన ఒక అద్భుతమైన సమ్మేళనం గురించి ఈ వివరం. అంటే ఏప్రిల్ 19, 2026 జరగబోయే అక్షయ తృతీయ రోజున ఏర్పడిన అక్షయ యోగం. ఈ ఒక్క మాట వినగానే మీలో ఎక్కడో ఒక పాజిటివ్ వేవ్ మొదలైంది కదా. అవును, ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ ఆశ్చర్యంలోనూ ఆనందంలోనూ ముక్కిరబిక్కిరవడం మాత్రం ఖాయం. ఈ అక్షయ తృతీయ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది బంగారం కొనుగోలు చేయడం, సిరి సంపదలను ఆహ్వానించడం. కానీ 2026లో వచ్చే అక్షయ తృతీయ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఒక జ్యోతిష్యంలో అద్భుతం. వేద జ్యోతిష్య ప్రకారం అక్షయం అంటే ఎప్పటికీ తరగనది అని అర్థం. ఈ సమయంలో మీరు మొదలుపెట్టిన పనులైనా సరే, వచ్చే సంపదైనా సరే, కలిగే అదృష్టాలైనా సరే ఎప్పటికీ మీ వెంటలో ఇన్ఫినిట్గా ఉండిపోతాయి. సూర్యచంద్రులు ఇద్దరు ఆ గ్రహరాజులు ఆకాశంలో ఒక అత్యంత శక్తివంతమైన కోణంలో కలుసుకునేటప్పుడు మాత్రమే ఈ అక్షయ కోణం ఏర్పడుతుంది. ఏప్రిల్ 19న సూర్యుడు తన ఉచ్చస్థానమైన మేషరాశిలోను, అలాగే మనఃకారకుడైన చంద్రుడు వృషభ రాశిలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కలయిక విశ్వంలో ఒక విపరీతమైన పాజిటివ్ ఎనర్జీని పుట్టుకొస్తోంది. ఈ ఎనర్జీ సామాన్యుల జీవితాన్ని ఏ స్థాయిలో దూసుకు వెళుతుందో ఊహించడానికి కూడా కష్టం. కొన్నాళ్లుగా మీరు ఏ పని చేసినా అడ్డంకులు వస్తూ ఉన్నాయా? ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రావట్లేదు అనిపిస్తుందా? అయితే ఈ అక్షయ యోగం మీలాంటి వారి కోసమే. ప్రకృతి సిద్ధం చేసిన ఒక అద్భుతమైన వరం. ఈ యోగం వల్ల కొన్ని రాసుల వారి జీవితాల్లో ఇక డబ్బే డబ్బు. వారి తలరాతులు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. వారి జాతక చక్రం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతోంది. ఈ అద్భుతమైన సమయం ఎవరికి ఎలా రాశివారవుతుందో, ఈ అదృష్ట జాతకులు ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి మీలో తలెత్తింది కదా. మీలో ఇప్పుడు తారస్థాయికి చేసుకుంటుందని కూడా నాకు తెలుసు. ఈ అక్షయయోగ ప్రభావంతో 4 రాసుల వారికి ఊహించని విజయాలు సొంతం కాబోతున్నాయి. తప్పించే సింహరాశి వాళ్ళు ఉంటారు చూసారా, వారి విషయానికి వస్తే మీ జీవితంలో ఒక కొత్త అదృష్టం అడుగు పెట్టబోతుంది. అక్షయ యోగం మీకోసం ఎన్నో కొత్త అవకాశాలు తలుపులు తెరుస్తోంది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న పనులు, కోర్టు కేసులు, ఇతర ముఖ్యమైన వ్యవహారాలన్నీ మీరే ఆశ్చర్యపోయేంత వేగంగా మీకు అనుకూలంగా పరిష్కారం ఉంటాయి. మీరు ప్రభుత్వ రంగంలో ఉన్నా, ప్రైవేట్ రంగంలో ఉన్నా, బిజినెస్ చేస్తూ ఉన్నా సరే, మీ కెరీర్లో ఒక అద్భుతమైన మార్పులు చూస్తారు. వ్యాపారస్తులైతే లాభాల పంట పండే సమయం. కేవలం డబ్బు మాత్రమే కాదు, సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, మర్యాద కలుగుతాయి. నలుగురు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందే స్థాయికి మీరు ఎదుగుతారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగిన వాతావరణం అంతా పండుగలాగా మారిపోయే సమయం వస్తుంది. ఇక ఈ విషయాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే, మీ రాశి గురించిన అద్భుతమైన విషయాలు తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ కొట్టండి. మీ లైక్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈ పాజిటివ్ ఎనర్జీ మరింత మందికి చేరుకోవడానికి అది సహాయకారిగా కూడా ఉంటుంది. అందరిలాగే కష్టపడతారు, కానీ ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందుతూ ఉంటారు మేషరాశి వారు. కానీ ఈ అక్షయ యోగం మేషరాశి వారి పాలిట ఒక కల్పవృక్షం లాంటిది. ఈ సమయంలో మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఆఫీస్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. మీ బాధ్యతలు పెరుగుతాయి.
అదే స్థాయిలో మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. వ్యాపారం చేసే వారికి ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయము 100% విజయవంతమవుతుంది. ఎక్కడో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు అనూహ్యంగా లాభాలను ఇస్తాయి. ఈ కాలంలో మీరు ఏ ముఖ్యమైన పని చేపట్టినా అందులో విజయం మీదే అవుతుంది. మీ కష్టాలకు సరైన ప్రతిఫలం ఇస్తోంది ఈ సమయం. ఇక ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలని, ఇక మీ జీవితంలో స్థిరత్వాన్ని, ప్రశాంతతను కోరుకునే వృషభ రాశి వారి గురించి ఎంత చెప్పినా తప్పే. ఈ అక్షయ తృతీయ మీ సొంత రాశి అయిన చంద్రుడు సంచారం వల్ల మీకు ఒక విలాసవంతమైన జీవితాన్ని కానుకగా ఇవ్వబడుతుంది. అంటే లగ్జూరియస్ లైఫ్ని. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కట్టాలనుకునే వారికి, మంచి కారు కొనుక్కోవాలనుకునే వారికి కళ్ళకంటున్నారా? అయితే కలలు లేని సమయం ఈ నెల. ఈ ఆర్థికంగా మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. మీ ప్రతి అడుగులోనూ మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో గొడవలతో ఇబ్బంది పడే వాతావరణం పోయి ఎంతో ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతతో పాటు భౌతిక సుఖాలు కూడా మీకు ఈ కాలంలో పుష్కలంగా లభిస్తాయి. మీరు ఏ దారిలో వెళ్ళినా అక్కడ మీకు లాభాలు మాత్రమే కనిపించేటువంటి అద్భుత అవకాశం ఈ అక్షయ యోగం వల్ల వస్తుంది. ఆఖరిగా చివరిగా ఎంతో లోతైన ఆచరణలో వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడదు. మీకు ఈ అక్షయ యోగం ఒక ఆర్థిక వరప్రదాయన లాంటిది. మీ ఆదాయ మార్గాలు అమాంతంగా పెరుగుతాయి. అప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు, అప్పుల బాధలు ఉదయం పూట ఉండే మంచులాగా ఒకసారి కరిగిపోతాయి. ఊహించిన విధంగా పూర్వీకుల ఆస్తులు కలిసి రావడం కానీ, పాత బాకీలు వసూలు కావడం కానీ, అసలు ఇవి రావు అనుకున్నవి రావడం కానీ జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని, అక్కడ స్థిరపడాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వారికి అత్యంత శుభప్రదమైన సమయం ఉపయోగించుకోండి. ఉద్యోగంలో మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించడానికి యోగాను ఉపయోగించుకోండి. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా కొత్త అవకాశాలు మిమ్మల్ని మీకు వెతుక్కుంటూ వస్తాయి. మీ చిన్న ప్రయత్నం చేస్తే చాలు. చూశారు కదా, ఆకాశంలో జరిగే గ్రహాల కదలికలు మన జీవితంలో ఎంత అద్భుతాలు మారిపోతున్నాయో. డబ్బు అనేది కేవలం కాగితం కాదండి, అది మన ధైర్యాన్ని ఇస్తుంది, కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది, ఒక వెన్ను దన్నుగా నిలుస్తుంది, సమాజంలో ఒక గుర్తింపునిచ్చేది డబ్బేనండి. ఏప్రిల్ 19, 2026 రాబోతున్న అక్షయ తృతీయ అక్షయ యోగం ఈ 4 రాసుల వారికి మాత్రమే కాదు, ఈ విశ్వాన్ని నమ్మి తమ కష్టాన్ని నమ్ముకుని నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక రూపంలో అదృష్టాన్ని ఇస్తుంది. ప్రకృతి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు. సరైన సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా మనకి రావాల్సిన సంతోషాన్ని, సుఖాన్ని ఇచ్చి వెడుతుంది. ఈ మాటలు వింటుంటే మీ మనసులో ఎక్కడో ఒక తెలియని ప్రశాంతత, రేపటి మీద ఒక కొత్త ఆశ చూపించి నేను నమ్మకంగా చెప్పగలను. జీవితంలో అలుపెరగకుండా పోరాడుతున్న మీకు ఈ వీడియో చూస్తున్న ఒక ఊరటనిస్తుంది, ఒక గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ అక్షయ యోగం మీ జీవితాల్లో కూడా ఒక మార్పును తీసుకొస్తుంది. ఈ పాజిటివిటీని ఆస్వాదించడానికి మళ్ళీ మళ్ళీ విని ఆనందించండి. మనస్ఫూర్తిగా మీ అందరికీ కాలం ఒకేలా ఉండదు. నిన్నటి చీకటిని చీల్చుకుని రేపటి వెలుగు రాక మానదు. మీ అందరి జీవితాల్లో ఈ అక్షయ యోగం ఎప్పటికీ తరగని ఆనందాన్ని, సిరి సంపదను తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోను పూర్తిగా చూసిన వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, నిజంగా కష్టపడే వాళ్ళకి, నిజాయితీగా బతికే వాళ్ళకి ఈ అక్షయ యోగం ప్రకృతి నుంచి ఒక మంచి ఫలితాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.